వెల్కమ్ టు సైనిక. దిస్ ఈస్ దేవరాజ్, రీజనింగ్ ఫ్యాకల్టీ. ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన 2022లో వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్కి సంబంధించి 2022లో ఏదైతే మనకు ఎగ్జామ్ జరిగిందో దాంట్లో నుంచి ఒక షిఫ్ట్కి సంబంధించిన ఇక్కడ క్వశ్చన్స్ని మనము ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. అయితే మీరు ఒకసారి ఇక్కడ చూస్తే మనకి ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన 20 క్వశ్చన్లు, సో మనకి 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 20 క్వశ్చన్స్కి మనము 20 అవుట్ ఆఫ్ 20 ఎట్లా చేస్తాము, అదేవిధంగా ఏ క్వశ్చన్ వచ్చినప్పుడు దాన్ని అటెంప్ట్ చేసే విధానం ఏంటి. సో ఇప్పుడు రకరకాల క్వశ్చన్స్ ఉంటాయి మనకి. సీటింగ్ అరేంజ్మెంట్, కోడింగ్, డీకోడింగ్, మిక్స్డ్ కోడింగ్, సో నెక్స్ట్ బ్లడ్ రిలేషన్లో కోడ్ బ్లడ్ రిలేషన్స్, ఇలాంటి టాపిక్స్ అన్నీ ఉంటాయి. దీంట్లో ఎక్కడ మనము మిస్టేక్ చేస్తాం, ఎక్కడ మనము ఫ్లోలో ఆప్షన్ల దగ్గర తడబడుతూ ఉంటాం అని చెప్పేసి వీటన్నిటి గురించి కూడా ఈ ఎక్స్ప్లెనేషన్లో మనము డిస్కస్ చేసుకుందామండి. ఓకేనా, రైట్. సో కాబట్టి ఈ ఎక్స్ప్లెనేషను మీరు అంటే ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా వచ్చినాయి, దీన్ని ఎంతవరకు మనం చేయగలుగుతున్నాం అనేది మీరు టెస్ట్ చేసుకోండి ఒకసారి. సో దట్ రేపు మీరు రాయబోయేటువంటి ఎగ్జామ్లో సో ఏ విధంగా అటెంప్ట్ చేయొచ్చు, ఏ విధంగా మనం మిస్టేక్స్ని అధిగమించవచ్చు అనేది మీరు ఇక్కడ నేర్చుకుంటారండి. ఓకేనా, రైట్. సో క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం ఇంకా వితౌట్ గెటింగ్ ఎనీ లేట్. సో మనం క్వశ్చన్ చూస్తే ఫస్ట్, విచ్ ఆప్షన్ రిప్రజెంట్స్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ద గివెన్ వర్డ్స్ యాజ్ దే వుడ్ అపియర్ ఇన్ ద ఇంగ్లీష్ డిక్షనరీ అని అన్నాడు. సో డిక్షనరీ బేస్డ్ క్వశ్చను. ఇంగ్లీష్ డిక్షనరీలో కనిపించేటువంటి ఆధారంగా వాటి క్రమం ఆధారంగా మనల్ని అమర్చమని చెప్పిండు. ఏం చేస్తాం మనం, ఫస్ట్ ఇక్కడ చూడండి. సో ఇంగ్లీష్ డిక్షనరీలో ఉన్నటువంటి ఆర్డర్లో అరేంజ్ చేయాలి. ఆల్ఫాబెట్స్ తెలుసు కదా, ఆల్ఫాబెట్స్ ఎలా ఉంటాయి, A to Z. ఇదే విధంగా ఇంగ్లీష్ డిక్షనరీలో వర్డ్స్ అనేవి అమర్చబడి ఉంటాయి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ UN సేమ్ ఉంది, అన్నిట్లలో సేమ్ ఉన్న లెటర్స్ని ఫస్ట్ ఎరేజ్ చేయండి. సేమ్ ఉంటే ఓకే, సేమ్ లేకపోతే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏది ఫస్ట్ వస్తుందో దాన్ని తీసుకొని ఫస్ట్ వస్తుందని రాసుకో అట్లా. సో తర్వాత చూడండి, IIDHI అని ఉంది. వీటిలలో ఫస్ట్ ఆల్ఫాబెట్లలో వచ్చేది ఏంటి, డి వస్తుంది కాబట్టి ఇది ఎన్నవది. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ కాబట్టి మూడవది. సో నెక్స్ట్ తర్వాత చూద్దాం మరి HI. సో HIలో ఏది వస్తుంది, హెచ్ కదా. సో తర్వాత ఇక్కడ ఫోర్త్ వన్ వస్తుంది. సో 3, 4 ఆప్షన్లో ఉందా, ఇగో ఎలిమినేట్ చేసుకో, లేకపోతే డైరెక్ట్గా. తర్వాత చూడండి, I ఇక్కడ ఐ ఉంది. సో ఐలని ఫస్ట్ నేను తీసేస్తున్నా. తర్వాత ఉన్నదేంటి, VC, నెక్స్ట్ F. VCFలో ఫస్ట్ వచ్చేది ఏంటి, సి కదా, అంటే సెకండ్. తర్వాత వచ్చేదేంటి, F కదా. నెక్స్ట్ లాస్ట్ 6th వన్, తర్వాత ఫస్ట్ వన్. సో ఇక్కడ చూడండి 5th వన్, రైట్, 5th ఇది. సో 5th వన్. సో 34251, 34251 ఈజ్ అవర్ ఆన్సర్. ఇగో డైరెక్ట్గా దీన్ని ఆన్సర్గా పెట్టేసుకుంటాం. అర్థమైందా, రైట్. సో సింపుల్గా మనం ఎరేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. రైట్, ఇక్కడ చూడండి, ఎంబెడెడ్ ఫిగర్కి సంబంధించి సెలెక్ట్ ద ఆప్షన్ ఫిగర్ విచ్ ఈజ్ ఎంబెడెడ్ ఇన్ ద గివెన్ ఫిగర్, రొటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అని అన్నాడు. ఇగో ఇక్కడున్న డయాగ్రామ్లో ఈ 4 ఏదో ఒక పిక్చరు అక్కడ మనకి ఎంబెడ్ అయి ఉంది. ఆ ఎంబెడ్ అయిన పిక్చర్ ఏంటి అని అంటున్నాడు. సో చూడండి, యాజ్ ఇట్ ఈస్గా ఇది ఎంబెడ్ అయి ఉందా, ఇది లేదు. ఇది ఉందా, అవకాశం ఉంది. సో చూడండి, ఇగో ఇది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఇవి రెండో ఉండవు ఇక. సో ఎక్కడ కూడా మనకి ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో లేదు. ఓకే, రైట్. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి, డైరెక్ట్లీ. ఓకేనా, నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సిలాయిజంకి సంబంధించినటువంటి క్వశ్చన్ వచ్చింది. సో సిలాయిజం క్వశ్చన్ వచ్చినప్పుడు ఎలా చేయాలి, ఫస్ట్ స్టేట్మెంట్స్ తీసుకుంటాం. స్టేట్మెంట్స్ తీసుకొని వాటికి సంబంధించినటువంటి డయాగ్రామ్ డ్రా చేయాలి. డయాగ్రామ్లో రాసుకుంటాము. ఓకేనా, రైట్. సమ్ టేప్స్ ఆర్ గ్లూ, సమ్ గ్లూ ఆర్ పెయింట్, ఆల్ పెయింట్స్ ఆర్ కంప్యూటర్స్ అన్నాడు. సో ఇక్కడ చూడండి, సమ్ టేప్స్ ఆర్ గ్లూ, సమ్ టేప్స్ ఆర్ గ్లూ. నెక్స్ట్ చూడండి, సమ్ గ్లూస్ ఆర్ పెయింట్స్, సమ్ గ్లూస్ ఆర్ పెయింట్స్. నెక్స్ట్ ఆల్ పెయింట్స్ ఆర్ కంప్యూటర్స్, పెయింట్స్ అన్నీ కూడా కంప్యూటర్సే అట. సో ఇక్కడ చూడండి, పెయింట్స్ అన్నీ కూడా కంప్యూటర్, ఇగో ఇది. సో ఇప్పుడు కంక్లూజన్స్లోకి వెళ్దాం ఇక. సో కమింగ్ టు ద కంక్లూజన్స్,
ఈ డయాగ్రామ్ ఈ విధంగా రాసుకొని కంక్లూజన్స్ చెక్ చేయాలి. సమ్ టేప్స్ ఆర్ పెయింట్స్. సో సమ్ టేప్స్ ఆర్ పెయింట్స్ అవుతుందా లేదా చూడండి. సమ్ టేప్స్ ఆర్ పెయింట్స్. టేప్స్ ఇక్కడ ఉంది, పెయింట్స్ ఇక్కడ ఉంది, అవుతుందా మరి? అస్సలు కాదు, కాబట్టి క్యాన్సల్. ఆల్ గ్లూ ఆర్ పెయింట్. మరి గ్లూస్ అన్నీ పెయింట్లో ఉన్నాయా? లేవు. సమ్ గ్లూస్ ఆర్ పెయింట్సే, కానీ అన్నీ కావు, కాబట్టి క్యాన్సల్. సమ్ గ్లూ ఆర్ పెయింట్. సమ్ గ్లూ ఆర్ పెయింట్ అనేది అవుతుందా? ఎస్ అవుతుంది. కానీ అందరం ఏం చేస్తామనంటే 3 అని పెడతాం. ఓన్లీ కంక్లూజన్ 3 ఫాలోస్ అని ఆప్షన్ 4లో ఉంది. ఆన్సర్ పెట్టి ఇంటికి వస్తాం. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, తప్పు. ఇది తప్పు. ఎందుకు సార్ తప్పు? ఇక్కడ గ్లూసు పెయింట్స్ 2 కలిసినాయి, ఈ రెండిటికి సంబంధం ఉంది అని అంటే నేను ఒకటే మాట చెప్తా, ఇది రీస్టేట్మెంట్ అని అంటాం. రీస్టేట్మెంట్స్ ఆర్ ఆల్వేస్ ఫాల్స్ ఇన్ సిలాజిజం. చూడండి, స్టేట్మెంట్లో ఉన్నది ఉన్నట్టుగా కంక్లూజన్స్లో వచ్చింది. సమ్ గ్లూస్ ఆర్ పెయింట్స్, సమ్ గ్లూస్ ఆర్ పెయింట్స్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది. ఎప్పుడైతే స్టేట్మెంట్లో ఉన్నది ఉన్నట్టుగా కంక్లూజన్స్లో వస్తే బయటికి పంపు. ఓకేనా? రైట్. సో ఇట్లా అన్నట్టు. ఇప్పుడు ఏంటి? నన్ ఆఫ్ దీస్. సో నన్ ఆఫ్ ద కంక్లూజన్ ఫాలో ఆప్షన్ సి. చాలామంది ఏం చేస్తామనంటే ఆప్షన్ 3 కరెక్ట్ అని చెప్పేసి మనకి కంక్లూజన్ 3 కరెక్ట్ అని ఆప్షన్ 4లో ఉన్నది పెట్టేసి వస్తాం, ఎగిరిపోతుంది ఆన్సర్. అర్థమైందా? సో సింపుల్ టెక్నిక్స్, టిప్స్ మీరు ఫాలో అయితే దీనికి సంబంధించి ఎందుకు, ఏమిటి, ఎలా అనేది కంప్లీట్గా సిలాజిజం నేను క్లాసెస్లో డిస్కస్ చేసిన. మన రెగ్యులర్ క్లాసెస్ ఎవరైతే వింటారో వాళ్ళు ఈ క్వశ్చన్ని ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు, తప్పు చేయరు. ఓకేనా? రైట్. నెక్స్ట్ తర్వాత చూడండి, ఇక్కడ లెటర్ సిరీస్కి సంబంధించినటువంటి క్వశ్చన్ వచ్చింది. సో లెటర్ సిరీస్ క్వశ్చన్లో ఇక్కడ స్టార్ట్ విత్ బి అండి. సింపుల్గా నేను ఏం చేస్తానంటే స్టార్ట్ లెటర్ పట్టుకొని పోతా. బి, సి, డి డాష్, ఎఫ్. డికి ఎఫ్కి మధ్యలో ఖాళీ ఉంది, ఏముండాలి? సో ఈ ఉండాలి. కాబట్టి ఈ ఎక్కడ ఉంది? స్టార్ట్ విత్ ఈ. ఆప్షన్ డైరెక్ట్ ఆన్సర్ పెట్టేసిన, అయిపోయింది. ఇంకెక్కువ ఏం ఆలోచించకు. విత్ ఇన్ 10 సెకండ్లో నువ్వు ఆన్సర్ పెడతావు. నీకు ఆల్ఫాబెట్స్ వచ్చా, ఆన్సర్ పెట్టేసి వస్తావు. ఎంతసేపు? 10 సెకండ్స్ పని. అంతకన్నా మించి ఏమన్నా అవుతుందా? కాదు అస్సలకి. రైట్, క్లియర్, ఇంతే, ఏం చెక్ చేయాల్సిన అవసరం లేదు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెంబర్ సిరీస్. నెంబర్ సిరీస్లో 63, 60, 66, 57 నెంబర్ ఇక్కడ నుంచి తగ్గింది, పెరిగింది, తగ్గింది. whenever the series is in increasing decreasing order, then we will take the alternate number as the logic. ఇది కూడా నేను చెప్పినా లేదా? నా క్లాస్ ఇన్నోళ్ళు చెప్పాలి మీరు. ఓకేనా? రైట్. సో 63 నుంచి ఆల్టర్నేట్ నెంబర్కి వెళ్ళిపోతాం, ఒకదాన్ని విడిచి ఇంకొక దానికి, +3. తర్వాత చూడండి నెక్స్ట్ ఇక్కడికి తీసుకొస్తాం. తర్వాత 60 నుంచి 57 అని అంటే -3. మరి ఇప్పుడు కింద +3 ఉంది, తర్వాత కావాల్సింది ఏంటి? +3. సో 66 + 3 అని అంటే ఎంత? 69. సో 69 ఈజ్ అవర్ ఆన్సర్, ఆప్షన్ ఏ. ఓకేనా? రైట్. సో ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి +3 పెరిగింది, ఇక్కడ నుంచి ఇక్కడికి +3 పెరిగింది. క్లియర్? రైట్. సో కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. కొంతమంది అడుగుతారు, సార్ ఆప్షన్ బిలో 70 ఉంది, ఇక్కడ 3 ఇక్కడ 4 అనుకుంటే అప్పుడు 66కు 4 కలిపితే 70 అవుతుంది కదా సార్ అని చెప్పేసి మీరు అంటారు. అయితే ఎప్పుడైతే ఇంక్రీజింగ్ ఆర్డర్ ఉందని నీకు తెలిస్తే అప్పుడు ఇంక్రీజింగ్ ఆర్డర్ తీసుకోవాలి. నీకేది తెలియనప్పుడు నువ్వే ఇంక్రీజింగ్ ఆర్డర్ అని ఎట్లా చెప్తావు? అంటే మీరు మళ్ళీ అడుగుతారు, సార్ నీకెట్లా తెలుసు సార్ అక్కడ సేమ్ నెంబర్ ఉందని చెప్పి. అయితే అదే లాజిక్ ఇక్కడ మనం ఫాలో కావాల్సింది. ఏంటదేనంటే నీకు ఇంక్రీజింగ్ ఆర్డర్ అనేది కనుక వచ్చింది అన్నప్పుడు నెక్స్ట్ ఇంక్రీజింగ్ ఆర్డర్ తీసుకుంటావు. ఏది తెలియనప్పుడు సేమ్ నెంబరే అక్కడ. ఎందుకంటే నాకున్న హింట్ ఇదే కదా, నాకున్న హింట్ ఇదే, దీన్ని బట్టే నేను ఆన్సర్ చేస్తా. లేని దాని గురించి ఆలోచించా, ఉన్నదాన్ని పోగొట్టుకోను. ఓకేనా? మనం కూడా ఎగ్జామ్లో అట్లనే చేయాలి. లేని దాని గురించి ఆలోచించి ఉన్న కళ్ళ ముందట ఉన్నదాన్ని పోగొట్టుకున్నావు అనుకో, ఏమవుతుంది? ఒక మార్కు పోతుంది, ఉద్యోగానికి దూరం అవుతాం. ఓకేనా? రైట్. కాబట్టి నువ్వు ఇంకా దగ్గర కావాలనంటే క్వశ్చన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయి, సింపుల్గా ఆన్సర్ పెట్టి ఇంటికి రావాలి, అంతే. రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ మనకి తర్వాత క్వశ్చన్లో లెటర్ అనాలజీ. సో లెటర్ అనాలజీని చూస్తే కేబీటీ పిఈయు అని ఉంది. సో ఇప్పుడు కేబీటీ పిఈయు సో ఇలా ఉంది. 11,
2 20 16 5 21. సో దిస్ ఈజ్ ద మనకి ప్యాటర్న్. ఇప్పుడు చెక్ చేద్దాం. మరి ఈ ప్యాటర్న్లో సింపుల్గా ఎప్పుడు మీకు లెటర్స్ కనిపించినా ప్లేస్ వాల్యూ తీసుకొని చెక్ చేయండి. ఆల్మోస్ట్ మీకు ఆన్సర్ వస్తుంది. ఆల్మోస్ట్ 90% మీకు ఆన్సర్ డైరెక్ట్ వస్తుంది. లేదంటే ఇంకేదైనా లాజిక్ ఇమిడి ఉందా అనేది ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచిస్తే చాలు. ఫస్ట్ నుంచి చూస్తే +5, తర్వాత చూస్తే +3, తర్వాత చూస్తే +1, +5 +3 +1. మరి నెక్స్ట్ తర్వాత కూడా ఉందా లేదా చెక్ చేయాలి. ఇక్కడ ఈ రెండింటికి ఏదైతే లాజిక్ ఉంటుందో సెకండ్, ఈ రెండింటికి కూడా అదే లాజిక్ ఉండాలి. సో డబల్ లెటర్ అనాలజీ అని అంటాం కదా, సో అట్లా. నెక్స్ట్ చూడండి UQA, నెక్స్ట్ ZTB, రైట్. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం ఏంటి 21 17 1 26 21. సో సారీ ఇక్కడ 2. ఇప్పుడు కంపేర్ చేయండి. ఇక్కడ నుంచి ఇక్కడికి +5, తర్వాత 17 నుంచి +3, A నుంచి +1, రైట్. క్లియర్. అంటే ఇప్పుడు సింపుల్గా మనం దీనికి సంబంధించి ప్లేస్ వాల్యూ తీసుకొని చెక్ చేస్తే సరిపోతుంది కదా. 6 10 18, ఒకసారి +5 6 + 5 11 అంటే K, నెక్స్ట్ +3 10 + 3 13 M KM. సో నెక్స్ట్ 2 ఆప్షన్లు ఉన్నాయి కాబట్టి మొత్తం చెక్ చేయాలి. తర్వాత +1, సో 18 + 1 19 S KMS అనేది ఆన్సర్ ఆప్షన్ Dలో ఉంది. ఇంతే, సింపుల్. ఓకేనా. సో ఆర్డర్లో వెతుక్కుంటూ వెళ్తే ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామండి. రైట్. సో ఇక్కడ చూడండి, విచ్ 2 signs షుడ్ బి ఇంటర్చేంజ్ టు మేక్ ద బిలో ఈక్వేషన్ మ్యాథమెటికలీ కరెక్ట్ అని అన్నాడు. సో ఇక్కడున్న మ్యాథమెటికల్ ఆపరేషన్కి సంబంధించి ఇక్కడున్న 4 ఆప్షన్స్లో మ్యాథమెటికల్ ఆపరేషన్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. బాడ్మాస్ రూల్ ప్రకారం చేస్తాము అని అనుకున్నాం. ఈ రూల్ని గుర్తుండాలి. ఓకేనా, రైట్. సో ఇక్కడ చూడండి, ఈ 4 ఆప్షన్లలో ఏది అంటే ఏ సింబల్ని ఇంటర్చేంజ్ చేస్తే మనకి ఈక్వేషన్ కరెక్ట్ వస్తుంది అంటే 40 రావాలి = అవతల, రైట్. ఇప్పుడు ఒకసారి చూడండి, మనం ఏం చేస్తామనంటే దాదాపుగా డివిజన్ ఎక్కడైతే డివిజబిలిటీకి కరెక్ట్గా ఉంటుందో అక్కడే తీసుకుంటాం, లేకుంటే తీసుకోవద్దు. సో ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ మనం ఏం చేద్దామనంటే సో ఈ డివిజన్ ఇటువైపు పట్టుకొద్దామా, రైట్. అంటే మైనస్ డివిజన్ 2 చేంజ్ అవుతాయేమో. ఆప్షన్ 1 త్రూ చూద్దాం. 112 డివిజన్ 14 -40 + 4 × 18 అవుతుందేమో కాదో చూద్దామండి. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఇక్కడ చెక్ చేయండి. సో 40 రావడానికి అస్సలు అవకాశం ఉండదు. ఓకేనా, రైట్. సో ఒకసారి మనం చెక్ చేస్తే 14 8s, ఓకే. సో మరి 14 8s తీసుకుంటే 8 - 40 + 4 × 18 అక్కడ 40కి దగ్గర రావాలి, కానీ ఇక్కడ మనకి 40కి దగ్గర వస్తుందా? రైట్, ఒక్కసారి చెక్ చేద్దాం. -40 ఉంది కదా ఇక్కడ, ఓకే. తర్వాత రైట్. సో ఇక్కడ మనం చూస్తే ఒకసారి 18 × 4 72. సో ఇక్కడ 40 + 72 మైనస్ ఇగో 8 - 40 ఇంటూ సో 8 - 40 + 72 ఇవి రెండింటి తీసుకురండి. సో 72 ప్లస్ ఉన్నాయి ఫస్ట్ చేయాలి, అంటే ఫస్ట్ బీఓ లేదు, బ్రాకెట్ ఆఫ్ లేదు, తర్వాత డివిజన్ చేసినాం, తర్వాత మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఉన్న రెండింటిని మల్టిప్లై చేసినాం, తర్వాత అడిషన్ చేయాలి. అడిషన్ అని అంటే ఇక మనం ఏం చేస్తామనంటే 40 72 రెండింటిని కలుపుతాం. మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ చేసేది ఏంటంటే 40 72 కలుపుతాం, 8 మైనస్ చేస్తాం. ఎట్లుంది ఇక్కడ? ఇక్కడ చూడండి 14 8లో అన్నాడు కదా. ఇప్పుడు మనం ఏం రాసుకుంటామంటే 8 - 40 + 72 అని ఇలా రాస్తాం. ఇప్పుడు ఏం చేస్తారనంటే ప్లస్ చేయాలనంటే ఇవి రెండింటి మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ చేస్తాం. ప్లస్ చేసి వచ్చిన దాంట్లో నుంచి 8 మైనస్ అది చేస్తాం. ఆన్సర్ రాదు, ఎక్కడ కనిపించదు. ఓకేనా, ఎందుకనంటే ఈ రెండింటిని ఫస్ట్ కలపాలి. ఎందుకంటే దీనికి ప్లస్ దీనికి ప్లస్, ప్లస్ ఉన్న వాటినే ప్లస్ చేయాలి. ఓకే, ఇది -40, ఇది -40ని ప్లస్ చేయొద్దు కాబట్టి సో ఇక్కడ 80 - 40 = 40. కాబట్టి యువర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. ఈ రెండు సైన్స్ని, ఈ రెండు సింబల్స్ని చేంజ్ చేస్తే యూ విల్ గెట్ దిస్ ఆన్సర్ అండి, యూ విల్ గెట్ దిస్ ఆన్సర్. ఓకేనా, రైట్. సో నెక్స్ట్
తర్వాత చూడండి నెక్స్ట్ మిక్స్డ్ కోడింగ్. ఓకేనా, కోడింగ్ డీకోడింగ్లో భాగంగా నెక్స్ట్ మిక్స్డ్ కోడింగ్. సో ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ అవర్ సన్స్ కార్ ఈజ్ కోడెడ్ యాజ్ FUDABE. సన్స్ బర్త్డే టుడే ఈజ్ కోడెడ్ యాజ్ LAFUJA. ఓకేనా, నెక్స్ట్ టుడే అవర్ మ్యాచ్ ఈజ్ కోడెడ్ యాజ్ HEDALA. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ద వర్డ్స్ కార్ మ్యాచ్? కార్ మ్యాచ్కి సంబంధించిన కోడ్ ఏంటి అని అడుగుతున్నాడు. మిక్స్డ్ కోడింగ్ వచ్చినప్పుడు మనం ఎలా చేయాలి అని అంటే, ఒకసారి ఇక్కడ చూడండి, మనకు కావాల్సిన వర్డ్స్ అనేవి ఇక్కడ ఉన్న 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఈ 3 స్టేట్మెంట్స్లో నీకు కావాల్సిన వర్డ్ ఎక్కడుందో ఫస్ట్ వెతుకు. ఎక్కడ ఉంది కార్ అనేది? ఎక్కడ ఉంది? ఇక ఫస్ట్లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఉందా? సెకండ్ దాంట్లో లేదు. థర్డ్ దాంట్లో ఉందా? లేదు. నీకు కార్ యొక్క కోడ్ కావాలి అని అంటే ఫస్ట్ స్టేట్మెంట్లో మాత్రమే ఉండాలి, ఇంకెక్కడ కూడా ఉండకూడదు. గుర్తుపెట్టుకో. ఎక్కడ ఉండాలి? ఇగో ఇక్కడ మాత్రమే కార్ ఉంది కాబట్టి ఇక్కడనే ఉండాలి. FU ఎక్కడైనా ఉందా? ఇగో ఇక్కడ ఉంది కాబట్టి నాకేమొద్దు. DA ఎక్కడైనా ఉందా? ఇక్కడ ఉంది కాబట్టి నాకేమొద్దు. BE ఎక్కడైనా ఉందా? లేదు. కాబట్టి BE అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ తర్వాత మ్యాచ్. సో మ్యాచ్కి సంబంధించి చూస్తే మ్యాచ్ ఎక్కడ ఉంది? ఫస్ట్లో లేదు, సెకండ్లో లేదు, థర్డ్లో ఉంది మ్యాచ్. సో ఇప్పుడు చూడండి, మ్యాచ్కి సంబంధించి చూస్తే ఎక్కడ మనకి మ్యాచ్కి సంబంధించిన కీ ఉండాలి అని అంటే అది ఇక్కడ మాత్రమే ఉండాలి. HE ఎక్కడైనా ఉందా? లేదు. DA ఉంది, పైన ఉంది. సో LA ఇగో పైన ఉంది కాబట్టి క్యాన్సల్. HE లేదు. BE HE ఇది ఆన్సర్. సో BE HE ఎక్కడ ఉంది చూడండి ఒకసారి. సో ఇక్కడ ఉందా? లేదు. ఇక్కడ ఉందా? లేదు. ఇక్కడ ఉందా? ఇక ఆప్షన్ 4లో ఉంది. HE BE అని ఉంది. ఇటు అటు ఉన్నా అటు ఇటు ఉన్నా కూడా ఏం కాదు. ఓకేనా, రైట్. సో ఇది ఆన్సర్ అండి, ఇంతే. సో మనకి కోడింగ్ డీకోడింగ్ చేసేటప్పుడు మనకు కావాల్సిన వర్డ్స్ ఎక్కడ ఉంటాయో అక్కడ మాత్రమే, ఆ స్టేట్మెంట్లో మాత్రమే కోడ్ ఉంటుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ అని అన్నాడు. 1, 5, 17, 53 క్వశ్చన్ మార్క్ అని అన్నాడు. ఇప్పుడు చూడండి ఏం చేస్తామనంటే 1 into 3, 3 + 2 5 అండి. సో 1 నుంచి 5 ఎట్లా వచ్చిందంటే ఇంటూ 3 + 2. నెక్స్ట్ 5 నుంచి 17 ఎట్లా వచ్చింది అంటే 5 into 3 15, 5 ముళ్ళ 15 + 2 17. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకోండి. ఓకేనా, రైట్. సో 17 into 3 ఎంత? 51 + 2 53. నెక్స్ట్ 53 into 3 ఓకేనా, 159 + 2 161. సో దట్ ఆప్షన్ C ఈజ్ అవర్ ఆన్సర్ అండి. డైరెక్ట్గా పెట్టేయచ్చు ఇంకా. ఓకేనా, సో ఇది పెరుగుతున్న క్రమం కొద్దిగా పెరిగిందా, దగ్గరగా పెరిగిందా? నెంబర్ సిరీస్ చెప్పినప్పుడు కొన్ని లాజిక్స్ ఫాలో కావాలని చెప్పిన. సో నెంబర్కి మధ్యలో దగ్గరగా చేంజెస్ ఉన్నాయనుకోండి, సో అది దగ్గరగా పెరుగుతూ ఉంటే, కొద్దిగా పెరుగుతూ ఉంటే అడిషన్ చేస్తాం, పెద్దగా పెరుగుతుంటే మల్టిప్లై చేస్తాం, చిన్నగా తగ్గుతుంటే మైనస్ చేస్తాం. చాలా డ్రాప్ అయింది అనుకోండి, పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్కి పడిపోయింది అనుకోండి, డివిజన్ వర్కౌట్ అయినట్టు అక్కడ గుర్తుపెట్టుకోండి. ఈ లాజిక్స్ మీరు మెయింటైన్ చేస్తే చూడగానే ఏం చేయాలనేది మనకు అర్థం కావాలి. కలపాలన్నా, తీసేయాలన్నా, గుణించాలన్నా, భాగించాలన్నా 4 ఆపరేషన్లు. ఓకేనా, ఈ 4 ఆపరేషన్లు. రేపు నువ్వు ఏదన్నా ఒక సెర్చ్ ఆపరేషన్లో పాల్గొనాలి అని అంటే, రేపు నువ్వు ఫోర్స్లో పాల్గొనాలి అని అంటే, రేపు నువ్వు అక్కడ ఉండి ఏదో ఒక ఆపరేషన్ జాబ్ వచ్చిన తర్వాత ఆపరేషన్ చేయాలి. అంటే కోసిది కాదు, షూట్ చేసేది చేయాలి అని నువ్వు అనంటే, ఇక్కడ ఈ ఆపరేషన్స్ ముందు నువ్వు ప్రాక్టీస్ చేసి కొద్దిగా నువ్వు ఎఫిషియెంట్ అయితే ఇది నిన్ను ఎక్కడనో నిల్చోబెడుతుంది. అప్పుడు నువ్వు ఇట్లాంటి ఆపరేషన్లు చాలా చేస్తావు. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. సో సిరీస్ అండి, మనకి డయాగ్రామ్కి సంబంధించిన సిరీస్. ఇక్కడ సిరీస్ వచ్చినప్పుడు ఎలిమెంట్ తీసుకోవాలని చెప్పిన, ఏదో ఒక ఎలిమెంట్ తీసుకొని ఫాలో అవ్వండి. ఓకే, రైట్, సింపుల్. ఏంటి అని అంటే ఇక్కడ చూడండి, యారో పైకి రైట్, అప్పు ఇక్కడ రైట్కి పైకి, మళ్ళీ నెక్స్ట్ ఏం కావాలి, ఇగో ఇక్కడ సేమ్ సిమిలర్గా ఉన్నది, మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ సిమిలర్గా ఉన్నాయి యారోస్. ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ అలానే రావాలి కదా, అంటే రైట్ సైడ్ చూడాలి యారో. ఇప్పుడు
ఎంటీ సర్కిల్, షేడెడ్ సర్కిల్, ఎంటీ షేడ్ రావాలి ఎక్కడ, ఇగో ఇదే మూలకు రావాలి. రైట్ సైడ్ చూడాలి, షేడ్ రావాలి. ఆప్షన్ 1లోనే ఉన్నది, నీకు ఎదురుగానే వచ్చింది కాబట్టి ఆన్సర్ పెట్టు. ఎంతసేపట్లో పెట్టినావు? ఆల్మోస్ట్ 10-15 సెకండ్స్ లోపలనే పెట్టేసినావు. ఇట్లా నువ్వు టైం సేవ్ చేసుకోవాలి. నువ్వు కళ్ళతో చూసి పెట్టేటువంటివి చాలా ఉంటాయి నీ 20 క్వశ్చన్లలో. అందులో నువ్వు ఈజీగా డయాగ్రామ్కి సంబంధించి చూడగానే పెట్టవచ్చు, కొట్టి పడేయచ్చు, గుర్తుపెట్టుకో. రైట్, నెక్స్ట్ ఇక్కడ చూడండి, మ్యాథమెటికల్ ఆపరేషన్కి సంబంధించిన ఇంకో క్వశ్చన్ వచ్చింది. అయితే మ్యాథమెటికల్ ఆపరేషన్ వచ్చినప్పుడు కొద్దిగా మనం కన్ఫ్యూజ్ అవుతాం, టైం టేకింగ్ అవుతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా చేసుకోవాలి. ఏం కాదు, 1 మినిట్ టైం తీసుకున్నా మంచిదే, మీరు జాగ్రత్తగా చేయాలి. ఓకేనా? ఈ 2, 3, 4 ఇవి లేవు. రైట్, సో ఇప్పుడు 45 ఫస్ట్ ఈక్వేషన్లో ఇన్సర్ట్ చేస్తున్నా. సార్ దేంట్లో ఇన్సర్ట్ చేస్తే బాగుంటుంది అని ఒకసారి మనల్ని అడిగితే, సో అక్కడ ఉన్న దాంట్లో ఒకసారి చూడండి, డివిజన్ ఎక్కడ వర్కౌట్ అవుతుంది, పర్ఫెక్ట్ డివిజబుల్ దగ్గర ఉందా లేదా చెక్ చేసుకోండి. లాస్ట్ నుంచి సెకండ్ అని అంటే 52 నుంచి 26 మధ్యలో. సో కాబట్టి డివిజన్ అక్కడ ఉంది, పర్ఫెక్టే ఆల్మోస్ట్. చూద్దాం మరి. సో 15 మైనస్ 13 ప్లస్ 52 డివిజన్ 26 ప్లస్ 37. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ 26 2 52. సో ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, సో ప్లస్ ఉన్న వాటిని కలపాలి. ఏంటి? ప్లస్ 37, 2 ప్లస్ 37 ఇటు తీసుకుపోయి, ఓకేనా? రైట్, సో మనకు 15 మైనస్ 13 ప్లస్ 2 ప్లస్ 37 అని ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని కలుపు, ఎందుకంటే అడిషన్ చేయాలి కదా. నెక్స్ట్ మల్టిప్లై అయిపోయింది, సో డివిజన్ అయిపోయింది. మల్టిప్లికేషన్ ఉందా? ఇక్కడ లేదు, అసలు లేదు. కాబట్టి ఇవి రెండు కలిపితే 39. ఇగో 39 ఇటు తీసుకొచ్చి ఇవి రెండు కలుపు ఫస్ట్. సో ఇక్కడ ఏమవుతుంది? 4, అంతే కదా. రైట్, 54 అవుతుంది. 54 నుంచి 13 తీసేయి, ఎంత అవుతుంది? 41 అవుతుంది. మరి ఎంత ఉంది ఇక్కడ? 45 ఉంది. నాకేమొద్దు అంటే ఇది వర్కౌట్ కాలే. ఓకేనా? రైట్, అంటే ఫస్ట్ ఆప్షన్ ఫెయిల్ అయింది. నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోవాలి. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఆప్షన్కి వెళ్ళిపోవడమే అండి, చేసేది ఏముండదు. రైట్, నెక్స్ట్ అంటే అందుకే చెప్పిన ఒక 1 మినిట్ టైం పడుతుంది. ఫాస్ట్గా మనం వెళ్తే సో చూసుకోవచ్చు. 15 into 13 ఈజ్ ఈక్వల్స్ టు 52 డివిజన్ 26 into 37. రైట్, ఇక్కడ ఒకసారి చూద్దాం మరి, పెద్ద నెంబర్ వస్తుందా చిన్న నెంబర్ వస్తుందా? 26 2. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, మరి 15 into 13 అని అంటే చాలా పెద్ద నెంబర్ వస్తుంది. ఇక్కడ డివిజన్ చేసినాం, 37 2 అంటే 60. సో 7 2 14, 74 వస్తుంది. కానీ ఇక్కడ ఆల్మోస్ట్ 150 చిల్లర వస్తుంది. కాబట్టి ఇది కూడా క్యాన్సల్. ఎక్కువసేపు ఆలోచించొద్దు, ఎరేజ్ చేస్తున్నా. నెక్స్ట్ ఇది క్యాన్సల్, ఇది క్యాన్సల్. ఆప్షన్ 3కి వెళ్తా డైరెక్ట్గా. సో రైట్, తర్వాత చూడండి ఆప్షన్ 3లో చూస్తే డివిజనే ఉంది. ఫస్ట్ 45 డివిజన్ 15 into 13 ఈజ్ ఈక్వల్స్ టు 52 డివిజన్ 36. సో 26 ప్లస్ 37. ఇక్కడ చూడండి, సో 15 ముళ్ళ 45. ఓకేనా? రైట్, సో ఇప్పుడు 13 ముళ్ళ 39 ఈజ్ ఈక్వల్స్ టు 26 2 52. సో 37 ప్లస్ 2 39. రైట్, 39 2 కలిసినాయి కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్ డైరెక్ట్గా. ఓకేనా? సో ఇవి రెండింటిని కూడా మనకు సిమిలర్గా వచ్చినాయి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం ఇంకా. సో దట్ ఇక్కడ నెక్స్ట్ చూడండి, కోడెడ్ బ్లడ్ రిలేషన్ టాపిక్ వచ్చింది మనకు. సో కోడెడ్ బ్లడ్ రిలేషన్స్. ఓకేనా? రైట్, సో నెక్స్ట్ చూడండి ఒకసారి ఇక్కడ, A@B means A is the husband of B, A and B means A is the mother of B, A#B means A is the daughter of B, A%B means A is the sibling of B అన్నాడు. సో ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ ఉన్న ఈక్వేషన్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దీన్ని తీసుకుంటే, దెన్ హౌ ఈజ్ ఆర్ రిలేటెడ్ టు కే, ఆర్ అనే వ్యక్తి కేకి ఏమవుతాడు అని అడిగిండు. ఓకే, ఇప్పుడు చూద్దాం మరి, దీంట్లో రాసుకుందాం. యాష్ అంటే ఏంటి? యాష్ అని అంటే డాటర్. ఎవరు? ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్కి. అంటే ఆర్ ఈజ్ డాటర్ టు పి. సో నెక్స్ట్ P@W అంటే, సో P ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ బి, అంటే P ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ W. సో ఈయన హస్బెండ్ ఎవరికి? Wకి. నెక్స్ట్ W%F. పర్సంటేజ్ అని అంటే చూడండి, సో ఇక్కడ పర్సంటేజ్ సింబల్ ఏం చూపిస్తుంది? సిబ్లింగ్స్. సో W ఈజ్ సిబ్లింగ్ ఆఫ్ F,
అంటే ఈవిడ ఫీమేల్ అని తెలుసు, వీళ్ళ యొక్క సిబ్లింగ్ అంటే బ్రదరో సిస్టరో ఎవరు కావచ్చు, అక్కడ సిబ్లింగ్ అని అన్నాడు, తోబుట్టువు అని అన్నట్టు. మీనింగ్ ఏమవుతుంది అని అంటే సిబ్లింగ్ మీన్స్ తోబుట్టువు అని వస్తుందండి. తోబుట్టువు అని అంటే అక్కడ మొగ కావచ్చు, ఆడ కావచ్చు, వీ డోంట్ నో ద జెండర్ ఎగ్జాక్ట్లీ. సో దట్ విల్ కంపేర్ విత్ దిస్. మనం ఏం చేద్దాం, ఇక్కడ ఎవరో ఒకరు ఉంటారు, ఇక్కడ ఎఫ్ అనే పర్సన్ ఐండ్ అని అంటున్నాడు. ఐండ్ అని అంటే ఎవరు, ఏ అండ్ బి మీన్స్ ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి. సో కాబట్టి ఎఫ్ ఈజ్ ద మదర్ ఆఫ్ కే. ఇప్పుడు ఎఫ్ అనే పర్సన్ మదర్ కావాలి ఎవరికి, కేకి, అంటే షీ ఈజ్ ఫీమేల్ పర్సన్. సో డబ్ల్యూ యొక్క సిబ్లింగ్ అంటే వాళ్ళ సిస్టర్ అవుతుంది అని అన్నట్టు. ఎందుకు, జెండర్ నెక్స్ట్ దాంతో తెలిసింది మనకి. రైట్, క్లియర్, ఇంతే ఇక్కడ. సో వెన్ ఎవర్ యూ డోంట్ నో దట్ జెండర్, మనం అక్కడ ఏం తీసుకోవద్దు. జెండర్ తెలియనప్పుడు సైలెంట్గా ఊరుకోవాలి. అవుతుందేమో, మేల్ అవుతుంది కావచ్చు, ఫీమేల్ అవుతుంది, అందరికి తెలుసు మేల్ ఫీమేల్ ఎవరో ఒకరు అవుతారని. కానీ నీకు తెలుసా ఎగ్జాక్ట్గా ఎవరు అనేది? వెన్ యూ నో ద జెండర్ అప్పుడే చెప్పాలి. జెండర్ తెలియనప్పుడు ఇది అవుతుంది కదా, అవుతుంది కదా, అనవసరమైన వాటి గురించి మనం వాటి జోలికి పోవద్దు, గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్లో. రైట్, ఇక్కడ తర్వాత ఏమన్నాడు అని అంటే దెన్ హౌ ఈజ్ ఆర్ రిలేటెడ్ టు కే అన్నాడు. ఆర్ ఏమవుతారు, ఓకేనా. సో హౌ ఈజ్ ఆర్ రిలేటెడ్ టు కే, కేకి ఏమవుతారు అని అన్నాడు. కే ప్లేస్లో నువ్వు ఉండు, కేకు ఏమవుతారు ఆర్ అనే పర్సన్ అంటే కే వాళ్ళ మదర్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ కూతురు, అంతే కదా. కే వాళ్ళ మదర్ వాళ్ళ సిస్టర్ అంటే పెద్దమ్మనో చిన్నమ్మనో, పెద్దమ్మ బిడ్డనో చిన్నమ్మ బిడ్డనో అవుతుంది. ఎవరు, ఆర్. చూడండి ఇక్కడ మదర్స్ సిస్టర్స్ డాటర్, ఓకేనా, మదర్స్ సిస్టర్స్ డాటర్. ఇప్పుడు పెద్దమ్మ బిడ్డనో చిన్నమ్మ బిడ్డనో అంటే మనం ఏమనుకున్నాం, కజిన్ అని చెప్పేసి అంటాం అనుకున్నాం. ఒకవేళ ఇదేం లేకుండా కజిన్ ఉందనుకోండి, కజిన్ అని ఉంటే అదే ఆన్సర్ పెడతారు. ఓకే, రైట్. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఇక్కడ. అర్థమైందా? నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. ఇక నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి పేపరు కటింగ్. సో ఏ పేపర్ ఈజ్ ఫోల్డెడ్ అండ్ కట్ యాజ్ షోన్ బిలో, హౌ విల్ ఇట్ అపియర్ వెన్ అన్ఫోల్డెడ్. అంటే పేపర్ని ఏం చేసిండు, ఫోల్డ్ చేసిండు, కట్ చేసిండు. అంటే ఇది ఫోల్డ్ చేయక ముందుకు, కట్ చేయక ముందుకు ఒరిజినల్ పిక్చర్ ఎట్లా ఉండే అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి మీరు జాగ్రత్తగా, ఇది కూడా డైరెక్ట్ మీరు ఐసైట్తోని పెన్ను పేపర్ పెట్టకుండా వితిన్ 10 సెకండ్స్లో పెట్టేటువంటి ఆన్సరు. అది ఫోల్డ్ అవుతున్న క్రమం చూడండి, లెఫ్ట్ నుంచి రైట్కి, అప్ నుంచి డౌన్కి. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసినావు, ఓపెన్ చేస్తే ఎట్లా ఉంటుంది. సో ఇది పైకి వెళ్ళాలి, ఇక్కడ ఉన్న సర్కిల్ కిందికి రావాలి, ఓకేనా. రైట్, అంటే ఇది ఇలా పైకి వస్తుంది, సర్కిల్ ఇక్కడ కిందనే ఉంటుంది. అట్లా ఎక్కడుందో ఫస్ట్ నువ్వు చెక్ చేసుకో, ఓకేనా. రైట్, ఇక్కడ ఉందా, లేదు, క్యాన్సల్. ఇక్కడ ఉందా, క్యాన్సల్. ఇక్కడ ఉందా, క్యాన్సల్. ఇక్కడ ఉందా, ఉంది. ఆన్సర్ ఇదే నీకు, ఇంకేం లేదు. ఏదో ఒక కీ పాయింట్ పట్టుకోవాలి, ఆన్సర్ చేయాలి. కూర్చొని ఆగమాగం చేసినావు అనుకో, ఉన్న టైం మొత్తం పోతుంది. క్లియర్? దాన్ని ఆడుకొని ఏదో బొమ్మలు కదా చిన్నపిల్లగాని ఆడుకున్నట్టుగా ఇటు ఆడదాం అటు ఆడదాం అని అంటే టైం ఉండదు మనకి. డిజైన్లు వేయొద్దు, ఆన్సర్ పెట్టాలి, అంతే రావాలి. ఎందుకు, మనకు అక్కడ 5 మార్కుల క్వశ్చన్ కాదు ఆన్సర్ రాయడానికి, 1 మార్క్ వస్తుంది. ఆ 1 మార్కు మందమే నువ్వు టైం కేటాయించాలి. ఎస్ఏ టైప్ మనము ఎస్ఏ క్వశ్చన్స్ రాస్తూ ఉంటాం. ఏం చేస్తాం, ఆలోచిస్తాం, ఏమవుతుందో ఇదేమవుతుందో అని చెప్పేసి, ఎట్లా రాస్తే బాగుంటుంది అని చెప్పేసి చేస్తాం కదా. మనకు 4 మార్కులు ఇయ్యడు ఆయన, 1 మార్క్ ఇస్తాడు. నువ్వు గంట సేపు ఆలోచించినా ఒక క్వశ్చన్కి 1 వస్తుంది, పెరగదు కదా. సో కాబట్టి తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్లు చేసుకోవడానికి ట్రై చేయాలి. దెన్ నీ టైంలో నువ్వు సేవ్ చేసుకుంటావు. అర్థమైందా? రైట్.